క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామములో శుభాలు. నూతన జీవిత అనుదిన దైవధ్యానములో పరిచర్య జ్వాలను తిరిగి రగిలించడము. దేవుని పని పట్ల మీకున్న మక్కువను తిరిగి రేకెత్తించాల్సిన అవసరం ఉందా? 2వ తిమోతి 1:6-7 వచనాలలో, ఆ హేతు చేత నా హస్త నిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మనే ఇచ్చను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. పరిచర్య పట్ల మీకు ఉత్సాహము తగ్గినప్పుడు మీరు ఏం చేస్తారు? నేటి ధ్యానంలో పౌలు తిమోతితో నీలో ఉన్న దేవుని వరాన్ని మళ్ళీ రగిలించమని చెబుతున్నాడు. దాన్ని ఎలా చేయాలో మీతో కొన్ని విషయాలను పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. మొదటిగా, తిరిగి నింపబడుట. పరిశుద్ధాత్మ శక్తి పూర్తి సామర్థ్యంతో మనము గ్రహించినప్పుడు పరిచర్య ఉత్సాహంగా ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు ఉత్సాహాన్ని కోల్పోతారు. మన హృదయాన్ని నింపమని ప్రభువును అడగడానికి ఇదే సరైన సమయము. రెండవదిగా, తిరిగి దృష్టి పెట్టండి. సమస్యపై మన కళ్ళను నిలిపి ఉంచడం కంటే మంటను మసకబారేది మరొకటి లేదు. మనము అడ్డంకులపై దృష్టి పెట్టినప్పుడల్లా అవి పెద్దవి అవుతాయి. కానీ మనము మన కళ్ళను క్రీస్తు వైపు మళ్లించినప్పుడు మనము ఎదుర్కొనే ఎలాంటి సమస్యల కన్నా ఆయన పెద్దవాడు అవుతాడు. మూడవదిగా, తిరస్కరించడము. మనము దిగులుగా ఉన్నప్పుడు అపవాది తన అబద్ధాలను మన మనసులో గుసగుసలాడుతాడు. మనము దీన్ని చేయలేము. ఎవరు మనల్ని అభినందించరు. దీన్ని ఎందుకు ఆపకూడదు? యోహాను సువార్త 8:44 వచనములో, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడునప్పుడు తన స్వభావము అనుసరించియే మాటలాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. అన్ని నిరుత్సాహపరిచే ఆలోచనలు అతని నుండి వస్తున్నాయని మనం గుర్తించాలి. మరియు అవి వేళ్ళూనుకోవడానికి అనుమతించకూడదు. 4వది, వెనుకకు మరులుట. ప్రభువుతో నిశ్శబ్ద సమయము గడపడం వల్ల ఆయనతో మనకున్న సన్నిహిత సంబంధము తిరిగి పుంజుకుంటుంది. ఈ దశలను ఒకసారి ప్రయత్నించండి. వీటి ద్వారా వెళ్ళిన తర్వాత మీరు కొత్త ఉత్సాహము మరియు నిబద్ధతతో పరిచర్యకు తిరిగి రాగలరు. కఠినమైన పరిస్థితులు ఇలాగే ఉండవచ్చు, కానీ మీరు వాటిని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్న ఎడల ఆత్మజ్వాల మీలో ప్రకాశవంతంగా మండుతుంది. ఆయనపై ఆధారపడండి. ఆయన సేవ కోసం మిమ్మల్ని శక్తివంతం చేస్తాడు. ఆమేన్.